హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. ఇవాళ మనం సారీని మనం లాంగ్ ఫ్రాక్ కింద ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తూ పాటు చూపించుకుంటేనే మీకు ప్రధాన్ మంత్రి యోజన గురించి చెప్తాను. విశ్వకర్మ యోజన గురించి చాలామంది షార్ట్ వీడియోకి అయితే కమెంట్స్ వచ్చినాయి నాకు. అది ఎట్లా అక్క ఎట్లా అప్లై చేసుకోవాలి, దానివల్ల ఏంటి యూజ్ అనేసి. సో దాని గురించి నేను మీకు ఇవాళ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దాం అనుకుంటాను. అంతకన్నా ముందైతే ఈ ఫ్రాక్ అయితే కటింగ్ ఎట్లా, స్టిచ్చింగ్ ఏం పెట్టలేదు కానీ కటింగ్ అయితే పెట్టిన ఫ్రెండ్స్. కటింగ్ అయితే చూడండి. ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు ఫర్దర్గా కావాలి అని అనుకుంటే మాత్రం నాకు కమెంట్ అయితే చేయండి, అది కూడా చూపిస్తా. ఒక్కదాన్నే వీడియో తీసుకొని ఒక్కదాన్నే అప్లోడ్ చేయడం ఇదంతా మళ్ళీ షాప్ చూసుకోవడం అంటే కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. సో కొంచెం అయితే ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఫర్దర్గానైతే ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళ సీజన్, సో దానికోసం టైం అయితే మేనేజ్మెంట్ అవ్వట్లేదు అన్ని వీడియోస్ ఇద్దామని అంటే. సో ఫస్ట్ అయితే కటింగ్ అయితే చూడండి. ఫ్రాక్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పిఎం విశ్వకర్మ యోజన ఇది ఎవరికి యూజ్ అవుతుంది? అంటే మనం చేతులతో చేసే పనులు ఉంటాయి కదా. సపోజ్ ఇప్పుడు టైలర్స్ ఉన్నాం, మనం మన కష్టాంతోనే అంటే మనకి ఆదాయం వస్తుంది కదా. సో మన హెల్త్ పరంగానే అంటే మన చేతులతో చేసే పని ఇది. ఇక్కడ మనం ఏం సెల్లింగ్ చేయట్లేదు, మన హార్డ్ వర్క్తోనే మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది కదా మన షాప్లో మనకి. సో అట్లనే ఇప్పుడు గోల్డ్ స్మిత్స్ ఉంటారు, కుమ్మరోళ్ళు ఉంటారు, పాట్స్ చేస్తారు వాళ్ళు. ఇంకా ఇంకా లాక్ స్మిత్స్ అని, బ్లాక్ స్మిత్స్ అని, ఇంకా పాటర్స్, మళ్ళీ ప్లస్ వీళ్ళు బార్బర్స్ ఉంటారు కదా వాళ్ళకి, టాయ్ మేకింగ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు, ఇంకా మేస్త్రీలు ఉంటారు కదా. మేస్త్రీలు అంటే ఏం లేదు, ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారు కదా. అంటే కాంట్రాక్టర్స్ కాదు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ అయితే కాదు, కూలి పని చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఈ ఈ యోజన కిందనైతే బెనిఫిట్స్ అయితే తప్పకుండా దొరుకుతాయి. ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకం. సో ఇండియా లెవెల్లో ఎవరైనా దీనికి అర్హులే. నేను చెప్పిన కదా హ్యాండ్తో చేసే పనులు చేసుకునే వాళ్ళకి మాత్రమే. ఇంకేంటంటే ఇది ఏజ్ లిమిట్ అవుతుంది దీనికి. 18 ఇయర్స్ అబవ్ వాళ్ళకి ఇది వర్తిస్తుంది. 18 ఇయర్స్ లోపు అయితే వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే పనిచేయదు. సో ఈ స్కీమ్ అయితే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేసిండ్రు మనకి, మన కోసం అని తీసుకొచ్చిన పథకం. సో దీన్ని అయితే అందరూ యూజ్ చేసుకోవచ్చు అబౌవ్ 18 ఇయర్స్. మళ్ళీ ఇంకా మనకి ఈ స్కీమ్ అనేది ఇప్పుడే ఈ తొందరగా అంటే 1 ఇయర్ లోపే అయిపోతుంది అని ఏం లేదు. ఈ స్కీము మనకి 2023లో స్టార్ట్ అయితే 2028 వరకు ఉంటుంది. అంటే మనం ఇయర్ మాత్రం కన్సిడర్ అవుతుంది. సో 2023 నుంచి 2024 మధ్యలో అప్లై చేసుకోండి. మళ్ళీ 2027, 2028 వరకు అయితే ఇది నడుస్తూనే ఉంటుంది ఈ స్కీమ్. ఇప్పుడు అయిపోయేది అయితే కాదు, 2028 వరకు అయితే కన్ఫర్మ్ ఉంటుంది. ఈ స్కీమ్ కోసం మన గవర్నమెంట్ అయితే మనకి 13 to 15,000 crores అయితే ఈ 5 yearsలో ఖర్చు పెడదామనేసి ఫిక్స్ అయిందన్నమాట. సో మన కోసం అయితే ఈ అమౌంట్ ఈ పథకం కింద లభించేటట్టు అయితే వాళ్ళు చూసుకుంటారు. 13 to 15,000 crores మన ఈ యోజన కింద ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు అన్నట్టు. సో అంత అమౌంట్ అవుతుంది. సో ఒక్కరికి ఇద్దరితోనే అయిపోయేది కాదు, అందరికీ వర్తించేటట్టే ఉంది ఈ స్కీము. మళ్ళీ ఇంకొకటి, మనం ఒకవేళ ట్రైనింగ్ కనుక ఈ స్కీమ్ కింద తీసుకుంటే కనుక మనకు స్టైఫండ్ కింద డైలీ 500 అయితే ఇస్తారు ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి. సో మనకి ఇంకా బాధ లేదు, మనం వేరే పనులు వదిలేసుకొని ట్రైనింగ్కి వెళ్ళాలి. ఆ ట్రైనింగ్ అయ్యి మనకి ఎప్పుడు అమౌంట్ అంటే మనం వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటాము అట్లా అని అయితే ఏం బాధ లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, మన మిషన్ గురించి చెప్తున్నా కాబట్టి నేను మిషన్ అంటే టైలర్స్ గురించే మాట్లాడతా ఈ వీడియోలో. వీళ్ళందరూ అర్హులే అని చెప్పిన కదా, వాళ్ళందరికీ వర్తిస్తుంది. కానీ వాళ్ళ డీటెయిల్స్ అనేది వాళ్ళు మీ సేవకి వెళ్ళనే తీసుకోండి. నేను టైలర్ గురించి టైలర్స్ కోసం చేస్తా కాబట్టి వాళ్ళ గురించి ఎట్లా ఏంది అనేది అయితే ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయబోతున్నాను. సో పిఎం విశ్వకర్మ యోజన మన టైలర్స్కి ఎట్లా యూజ్ అవుతుంది అంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే డైలీ ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చినాక మళ్ళీ మనకి ఒక మిషన్ ఇస్తారు.
ఫ్రీగానే, డబ్బులేం కట్టాల్సిన అవసరం లేదు. మనకి నేర్చుకున్న అన్ని రోజులు మనం ఎన్ని రోజులైతే మనం నేర్చుకోవడానికి ట్రైనింగ్ అయితే ఉంటుందో అన్ని రోజులు మనకి స్టైఫండ్ కింద డైలీ 500 అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మిషన్ నేర్చుకోవాలని ఉంటుంది, ఏదో ఇంట్లో కూర్చొని కుట్టుకోవచ్చులే నేర్చుకుంటే అని ఉంటుంది. కానీ వాళ్ళకేంది, ఒక రోజు పనికి వెళ్ళకపోతే రోజు గడవది అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది, అంటే భయం ఉంటుంది కదా. సో మనం డైలీ పనికి వెళ్తేనే మనకు డబ్బులు వస్తాయి అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా యూజ్ అయ్యేటట్టు అయితే ఈ స్కీమ్ ఉంది. అంటే మనం పనికి వెళ్ళకుండా నేర్చుకోవడానికి వెళ్ళినా వాళ్ళు డైలీ స్టైఫండ్ కింద 500 అయితే ఇస్తారంట మనకి. సో ఇది అంటే పూర్ పీపుల్ ఎవరైతే పని చేసుకుంటేనే రోజు గడుస్తుంది అనే వాళ్ళు కూడా ఆ పని వదిలేసుకొని ఇది నేర్చుకోవడానికి వెళ్తే ఇటు మనకు వర్క్ వస్తుంది, ప్లస్ అమౌంట్ కూడా వస్తుంది. మళ్ళీ అట్లనే మనకి స్కీమ్ అంటే ఈ ట్రైనింగ్ సీజన్ మొత్తం అయిపోయే వరకు ఇస్తారు. అయిపోయినాక మనకి మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. సో మనం ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంది అనేసి డౌట్ వచ్చింది కదా మీ అందరికీ. సో ఏం లేదు, నార్మల్గా మనం మీ సేవాకి అట్లా అంటే మనం ఎక్కడైతే గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైనా కానీ ఫిల్అప్ చేస్తామో అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో ఏమంటే వాళ్ళు చేసేస్తారు. లేదు మనమే చేసుకుందామంటే మనం కూడా చేసుకోవచ్చు, ఆ వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటే అయిపోతుంది. కాకపోతే చాలా మందికి అట్లా తెలియదు కదా. సో ఖచ్చితంగా మీ సేవకు ఎవరైనా హెల్ప్ తీసుకోండి. సో వెళ్ళండి, అప్లై అయితే చేసుకోండి. దీనికి వచ్చిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని అంటే మనకైతే ఓటర్ ఐడి కావాలి, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్ కావాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలి. సో ఇవి ఉంటేనే మనకి మన ఫామ్ అనేది ఫిల్అప్ చేస్తారు వాళ్ళు. అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవచ్చు గవర్నమెంట్కి. అప్లికేషన్ పెట్టుకున్నాక ఏమవుతుందంటే మనకి అక్కడి నుంచి కాల్ వస్తుంది, మనది వెరిఫికేషన్ అంత అయినాక మనకి ఈ యోజన కింద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి అయితే మనకి కాల్ వస్తుంది. కాల్ వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆ సెంటర్లో అయితే ట్రైనింగ్ అయితే తీసుకోవాలి. ఇంకా దీనికి అంటే ఇంకెట్లాంటివి ఉన్నాయంటే మనకి అయితే ఎప్పుడైతే మనకి నేర్చుకోవడం అయిపోతుందో దీని బెనిఫిట్స్ ఏంటంటే మనకి వర్క్తో పాటు మనం బిజినెస్ సెటప్ చేసుకోవడానికి గవర్నమెంటే లోన్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. అది కూడా మనకి 5% అండ్ 5 పైసల వడ్డీ అంటారు కదా. సో అట్లా మనకి అంత తక్కువ ప్రైస్కి మనకు అమౌంట్ అయితే ఎక్కడ దొరకదు కదా. ఏదైనా బిజినెస్ పెట్టుకుందామంటే ఇవాళ రేపు వడ్డీకి ఇవ్వమని వెళ్తే 2% వడ్డీ అడుగుతున్నారు, అంటే మనకి ₹2 వడ్డీ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు బిజినెస్ పెట్టడం మళ్ళీ అందులో పికప్స్ ఉంటాయి, లాస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి అన్నీ చూసుకొని మనం కొంచెం పికప్ అయ్యేసరికి ఆ వడ్డీయే మనకి తడిసి మోపడవుతుంది. సో ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం అయితే లేదు, మనకైతే 5 పైసల వడ్డీకే ఈ లోన్స్ అనేటివి దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ మీరందరూ ఇది అంటే ఈ బెనిఫిట్ అయితే తీసుకోవాలనేసి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీరైతే అప్లై అయితే చేసుకోండి, ఎవరైతే మిషన్ నేర్చుకుందామని అనుకునే వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళు. సో నేను కూడా ఆల్రెడీ నేను టైలర్ని, మీ అందరికీ తెలుసు, అయినా నేను కూడా అప్లై చేసుకుంటాను. దీని బెనిఫిట్స్ నేను ఎందుకు తీసుకోవద్దు అనేసి. సో మీరందరూ కూడా ఈ బెనిఫిట్ అయితే ఖచ్చితంగా మన గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ అయితే ఏవి పొడగొట్టుకోవద్దు. ఖచ్చితంగా వెళ్ళి మీరు కూడా అప్లై చేసుకోండి. మన లక్ మంచిగా ఉంటే మనది వెరిఫికేషన్ అయితే మనకి మంచి ట్రైనింగ్ దొరుకుతుంది, ప్లస్ మిషన్ కూడా ఫ్రీగా వస్తుంది కదా. సో అందుకని మళ్ళీ లోన్ కూడా పెట్టుకోవచ్చు మనం. సో ఇది ఫ్రెండ్స్ నా ఈ వీడియో. సో దాంట్లో మనం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన గురించి మాట్లాడుకుంటూనే మన డ్రెస్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ అయితే నేను వీడియో పెట్టలేకపోయినా ఫ్రెండ్స్, సారీ. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా లాంగ్ ఫ్రాక్స్ మనకి చాలా వస్తూనే ఉంటాయి. సో ఎవరైనా ఉన్నప్పుడు షాప్లో హెల్ప్ తీసుకొని నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఇవాళ ఎవరు లేకుండే వర్కర్స్ ఎవరు, సో అందుకని నాకు వీడియో చేయడానికి అసలు వీలు కాలేదు. ఏదో అంటే కొంచెం తీయగలిగిన. సో ఇంతే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నాకు ఫుల్ టైం పట్టింది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను టైం తీసుకొని మరి మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తున్నా. సో తప్పకుండా ఒక లైక్ షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఇంకా తప్పకుండా మర్చిపోకుండా అయితే చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్.